ఒక మమల్తాదారు రెగ్యులర్గా షిరిడీలో బాబాను దర్శిస్తుండే. ఆయన డాక్టర్ని, అంటే ఆయనకు పరిచయం ఉన్న డాక్టర్ని, ఒకసారి నువ్వు షిరిడీకి రా, అక్కడ సాయిబాబా అనే ఒక ఫకీర్ ఉన్నాడు, ఆయన సాక్షాత్ భగవంతుని స్వరూపం అని చెప్తే, నేను రాను, నేను ఆయనను దర్శించుకోను, నేను నా జీవితంలో శ్రీరాముని తప్ప నేను ఎవరిని దర్శించుకోను, అలాంటిది ఫకీర్ అంటున్నావు కాబట్టి నేను ఇంకా అస్సలు రానే రాను అని చెప్పడం జరిగింది. సరే, నువ్వు ఆయన ఏం మొక్కే అవసరం లేదు, జస్ట్ నా వెంబడి రా, అంతేగాని నువ్వేం మొక్కే అవసరం లేదని చెప్పేసి ఆయనను తీసుకుపోయినా చెప్పడం జరిగింది. అప్పుడు సరేలే, ఈయన ఎన్నిసార్లు రమ్మంటుండు కదా అని చెప్పేసి ఆయన అట్లా క్యాజువల్గా ఆయన వెంబడి పోవడం జరిగింది. ఎప్పుడైతే ఆ డాక్టర్ మసీద్లో అడుగు పెట్టిండో, ఆయన త్వరగా వెళ్ళి బాబా పాదాల మీద పడుకొని లేచి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ డ్యాన్స్ చేస్తూనే ఉన్నాడు. అంటే తన్మయత్వంతో డ్యాన్స్ చేస్తూనే ఉన్నాడు. అప్పుడు బాబా వైపు చూసేసరికి మళ్ళీ సాయిబాబానే కనిపించిండు. అప్పుడు బాబా ఏమంటాడంటే, పిచ్చివాడ, చూడగలిగితే రాముడు అంతటా ఉంటాడు, మనం లేడనుకుంటే ఎక్కడా కనిపించాడు, మనం చూడగలిగితే రాముడు అంతటా ఉంటాడని చెప్పేసి ఆయనకు చెప్పడం జరిగింది. ఆయన అదే పారవశ్యంతో బయటికి రాగానే తీసుకుపోయి అడిగిండు అనమాట, నువ్వు అసలు మొక్కనన్నావు కదా అని. అప్పుడు అతను, ఏమో, నేను మసీదులో అడుగు పెట్టేసరికి నాకు సాక్షాత్ ఆ రాముడే కనిపించినట్టు అయ్యింది, అందుకే అసలు ఆ తన్మయత్వం నేను మర్చిపోలేకపోతున్నా అని చెప్పేసి ఒక 2-3 వారాల వరకు కూడా ఆయనకు ఆ పారవశ్యం అలానే ఉండిపోయింది. ఆ తర్వాత అతను బాబాని శ్రీరామునిలాగా కొలవడం జరిగింది. ఇలా బాబా గారు ప్రతి ఒక్కరికి ఏదో విధంగా అనుభవం ఇచ్చాడు. అందుకే ఈరోజు ఎంతోమంది భక్తులు ఆయనను దర్శించుకుంటున్నారు. ఎంతమంది ఎన్ని చెప్పినా వాస్తవాలే నమ్మాలి, కాబట్టి వాస్తవాలే చెబుతున్నాను నేను. సాయి బాబాకి జై.